దేవుని పిల్లలకి సాతానికి కొన్ని టార్గెట్లు ఇవ్వబడ్డాయి. కానీ నిన్ను భ్రమపరిచి, నిన్ను మోసం చేసి, నేను ఇంట్లో కూర్చోబెట్టి ఆయన టార్గెట్లు రీచ్ అయిపోతున్నాడు. నీకు తెలియదు. నువ్వేమో ఈ సండే నేను ఇంటికి పోలేదు, చర్చికి పోలేదు, అమ్మో ఎంత సుఖంగా ఉందో ఇంట్లో. చర్చికి వెళ్ళుంటే 2-3 గంటల వరకు అక్కడే కూర్చోవాలి, మళ్ళీ 4-5 గంటలకే భోజనం చేయాలి. కోహినూర్ డైమండ్ విలువ ఏంటో తెలుసా? ఎంత ఉండొచ్చు? ఎక్కువ ఉండొచ్చు కదా. దానికైనా విలువైంది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? సమయం. అది మళ్ళా రాదు. నాకు సమయం దొరికింది, నాకు రెస్ట్ దొరికింది, నేను సినిమా చూసుకోవచ్చు, నేను టీవీ చూసుకోవచ్చు, నేను ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ సండే చర్చికి పోలేదు, 3 వరకు ఈరోజు నేను ఇంట్లోనే. 3 వరకు ఇక్కడ నేను చర్చిలో ఉండేది, ఇంట్లోనే. హస్బెండ్తో బయటికి వెళ్ళొచ్చు, వైఫ్తో బయటికి వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళొచ్చు. ఐ కెన్ ఎంజాయ్. నీకు తెలీదు, సమయం వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు. ఈరోజు ఈ వాక్యాన్ని వినే అవకాశం దొరికింది, రేపటికి ఈ వాక్యం వినే అవకాశం దొరకదు. నీకు తెలియటం లేదు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రెషియస్ టైమ్ వాట్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ దిస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ కమింగ్ డేస్. నీకు తెలీదు వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఏది రాబోచున్నది నీకు తెలియదు. కాబట్టి దయచేసి దేవుని సన్నిధిలో ఎంత గడపగలుగుతాడో అంత మంచిది.